హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు పాయసమన్నం చూడండి. పరమాణం అన్నం, ఇది పరమాణం అంటారు. చూడండి, చాలా బాగుండిద్ది. ఇది చాలా అంటే చాలా. దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. దీని ప్రాసెస్, మనం కొన్ని బియ్యం, ఒక గ్లాసు అరషాడు గ్లాసు బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత మనం ఆ బియ్యం నానేటప్పటికి మనం పాలు నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి తెరులుతూ ఉండి అన్నప్పుడు ఈ బియ్యం నానుతాయి కదా, ఒక అరగంట బియ్యం నానాలి. అవి నానిన తర్వాత ఈ పాలల్లో నీళ్లు పాలు కలిపి పెట్టాం కదా స్టవ్ మీద గిన్నెలో, ఈ పాలు పోసేయాలి. ఈ బియ్యం వేసేయాలి. ఆ పాలల్లో వేసేసిన తర్వాత ఈ పాలు నీళ్లు ఈ బియ్యం మంచిగా మెత్తగా ఉడికిద్ది. దగ్గరకు వచ్చింది, నీరు తీస్తుంది అన్నప్పుడు మనం బెల్లం ఉండేది కదా, బెల్లం పగలు కొట్టుకొని వేరే స్టవ్ మీద ఒక గిన్నెలో పెట్టుకొని కొన్ని వాటర్ కొద్దిగా ఒక టీ గ్లాసులో సగం వేసుకొని ఆ బెల్లం కరగబెట్టుకుంటే దాంట్లో అడుగున ఒక మట్టిలాగా ఇసుక వచ్చింది. ఆ మట్టి గడ్డలు అవి ఇసుక రాళ్ళు వస్తాయి. అవన్నీ వడపోసుకొని ఈ బెల్లం అన్నంలో వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి ఇవన్నీ నేతిలో వేపుకొని వేసుకోవాలి. దీంట్లో ఇంకా కిస్మిస్ మన ఇష్టం, బాదం పప్పు అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు పచ్చి కొబ్బరి నూనెలో వేపేసాను ఫ్రెండ్స్. తర్వాత యాలక్కాయ పొడి వేసాను. చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇదిగో నెయ్యి కాగబెట్టేసాను. ఇదిగో నెయ్యి, ఇదంతా నెయ్యి ఫ్రెండ్స్, నెయ్యి. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది, చాలా రుచిగా ఉండిద్ది. తినాలని తిందామండి, ఇంకా తినాలనిపించింది. ఇది పరమాన్నం చూడండి. ఇది మా సైడ్ అయితే పాయసం అంటారు. ఇది బియ్యంతో చేసేది. మాకు పరమాన్నం అంటే సగ్గు బియ్యంతో చేసేది. మీకు నచ్చిద్ది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏదేమైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది, రుచిగా ఉండిద్ది. మనం వండుకునే దాన్ని బట్టి ఉండిద్ది ఏదైనా. నేనైతే లీటర్ పాలు పోసాను, కొన్ని వాటర్ పోసాను. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్ పాలు ఎక్కువ పోస్తే. తర్వాత కొబ్బరి నేతిలో వేసాను. నేతిలో వేపి అన్నంలో కలిపాను. జీడిపప్పు కూడా నేతిలో వేపి అన్నంలో కలిపాను. ఇదిగో నెయ్యి కూడా పోసాను. దీంట్లోకి కాంబినేషను ముద్దపప్పు చేస్తాను, అదే చప్పడిపప్పు. చాలా బాగుంటుంది చప్పడిపప్పుతోటి. ఇలా ఈ స్వీట్ రైస్ అన్నం తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. చాలా రుచిగా అనిపించింది. కానీ మనం తినే కొద్ది తినాలనిపించింది. కొంచెం తినంగానే ఎగుటు కొట్టిద్ది, ఎందుకంటే నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి వల్ల మనకి ఎగుటు వచ్చింది. కానీ మొహం కొట్టేసినట్టు అనిపించినా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడు తినాం కదా, ఇలా ట్రై చేయండి. చాలా జీడిపప్పు, కొబ్బరి పలుకులు అన్నీ వేసాను. స్పూన్కి ఒకటి తగిలిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్, రుచిగా అనిపించింది. మీకు కూడా నచ్చిద్ది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి. ఇది ఎండాకాలం కదా, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటామని ఇలా రైస్ రెడీ చేసాను నేను. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ అంతా చెప్పాను, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. పాలు నీళ్ళు కలిపి పెట్టాను స్టవ్ మీద. తర్వాత ఒక అరగంట బియ్యం నీళ్ళల్లో నానబెట్టాను, కడిగేసి. ఆ నానిపోయిన బియ్యం ఈ పాలు నీళ్ళల్లోకి వేసేసాను. అన్నంలాగా ఉడికి నీరు దిగిపోయింది. నీరు తీసేటప్పుడు బెల్లం పగలు కొట్టుకొని ఇంకొక స్టవ్ మీద గిన్నె పెట్టేసి కొద్దిగా టీ గ్లాసుల్లో సగం పోసాను వాటర్. అదంతా మరిగి బెల్లం అంతా కరిగిపోయింది. కరిగిపోయినాక దాంట్లో ఇసుక అంతా తీసేసి వడపోసి అన్నంలో వేసాను. అన్నంలో వేసినాక మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. గంటి పెట్టి మంచిగా తిప్పేసాను. యాలక్కాయ పొడి కొట్టాను. ఇలా జీడిపప్పు, కొబ్బరి నేతిలో వేపి అన్నంలో కలిపేసాను. ఇదిగో ఇప్పుడు గిన్నెలో తీసుకొని వీడియో పెడదామని ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, అంత నెయ్యే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మనం పాలు పోసే కొన్ని అన్నం రుచి వచ్చింది. ఎక్కువ పాలు పోసుకోండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండేది. మీకు నచ్చింది ఫ్రెండ్స్, తినాలనిపించింది. మీరు ట్రై చేయండి. ఈ ఎండాకాలం చాలా మంచిది. సెలవు కూడా
చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే వీడియో పెట్టాలని వేసే నెయ్యి తిన్నామంటే ఎక్కువ మంచినీళ్ళు అవుతాయి. నెయ్యి తినాలైనా మంచిదే, నెయ్యి హెల్త్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.